హాయ్ అండి. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పప్పు పూర్ణాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారనేసి ఫ్రెండ్స్ పూర్ణాలు చేయబోతున్నాను. 3 గంటలు నానబెట్టేసేసి తీసాను ఫ్రెండ్స్. పావు కేజీ బియ్యము, 150 గ్రాములు మినపప్పు బాగా కడుక్కోవాలి 4-5 సార్లు తెల్లగా వచ్చేదాకా. పూర్ణాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారనేసి మధ్యాహ్న కాల సమయంలో పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు ఏమేమిటియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పచ్చిపప్పు పావు కేజీ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాను ఫ్రెండ్స్. బెల్లం పావు కేజీ తెచ్చాను. యాలకుల పొడి, బెల్లం నలగొట్టుకొని పచ్చిపప్పు రుబ్బుకుందాం ఫ్రెండ్స్. బెల్లం నలగొట్టుకొని గిన్నెలో వేసేసుకుందాం బెల్లాన్ని. బెల్లము పచ్చెనపప్పులో సరిపడా వేసుకోవాలి. పచ్చెనపప్పుని రుబ్బుకోండి. పచ్చెనపప్పులో బెల్లం వేసుకుంది. ఫ్రెండ్స్ కొంచెం తీసాను బెల్లాన్ని, రుబ్బుకుందాం. పచ్చెనపప్పులో బెల్లం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. కడిగి వీటిలాగా అయితే పొయ్యి పెట్టుకొని మనం గట్టిపడేదాకా వేడి చేసుకోవాలి. అలాగే యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేసాను. మొత్తం రుబ్బుకుందాము. బెల్లాన్ని, పప్పుని, యాలకుల పొడి మొత్తం కలిసిపోవాలి. సరిపోయింది ఫ్రెండ్స్ బెల్లం. ఫ్రెండ్స్ పావు కేజీ శనగపప్పు, పావు కేజీ బెల్లము. ఉప్పు వేసుకుందాము. వైట్గా వేసుకోవాలి. పూర్ణం సప్పగా ఉండకూడదు కదా, దీనికోసం ఉప్పు వేసాను. పూర్ణాలు చేసుకుపోయే ముందు కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఆ పప్పు పిండిని బెల్లము, శనగపప్పు వేసి శనగపప్పు వేసి ఉడకబెట్టి ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆరేదాకా ఒక 10 నిమిషాలు ఆగాను. ఆగిన తర్వాత ఉండలు ఒకేలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అటు లావువి కాదు, అటు సన్నవి కాదు, మధ్య విధంగా చేసుకోవాలి. మొత్తం అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆయిల్ ఏమి వేయలేదు. ఓన్లీ బెల్లము, శనగపిండితోనే చేశాను ఫ్రెండ్స్. లావు ఉండలు చేసుకోవాలి. అవి ఫ్రెండ్స్ మొత్తం ఉండలన్నీ చేసేసాను నేను. రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఉండలన్నీ చక్కగా. లాస్ట్లో కొంచెం ఉంటే అది కూడా ఉండ చేసేసాను, చిన్నది వచ్చేసింది. మనం సమానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండలన్నీ. రెడీ అయింది ఫ్రెండ్స్. పిండిలో అట్టు పిండిలో మనం ఉండలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పు ఉండలు పచ్చెనపప్పుతో చేసింది పప్పు ఉండలు అంటారు దాన్ని ఫ్రెండ్స్. కొంచెం జోరైంది పిండి, అయినా పర్లేదు, బాగానే వచ్చినాయి. నూనెలో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్.
నూనెలో వేసుకున్న తర్వాత మనం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని ఒక వాయ తీసాను ఫ్రెండ్స్. ఇది రెండో వాయ. ఇగో ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. బాగా వచ్చాయి ఫ్రెండ్స్ పూర్ణాలు, పప్పు పూర్ణాలు. ఫ్రెండ్స్ ఇంకొక వాయ వేసుకుందాము. మొత్తం 3 వాయలు అయినాయి ఫ్రెండ్స్. 2 వాయలు అయిపోయినాయి. లాస్ట్ వాయ నేను కొంచెం ఇడ్లీ పిండి కలిపాను ఫ్రెండ్స్. జోరుగా ఉందనేసి ఇడ్లీ పిండి కలిపాను. అప్పుడు గట్టిగా ఉంది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఉంది పిండి. బాగా చక్కగా వచ్చాయి ఫ్రెండ్స్, స్మూత్గా. 4 గంటలు నానబెట్టాను ఫ్రెండ్స్. అట్టుపిండిని అట్టుపిండిలాగే చిక్కగా చేసుకోవాలి, నీళ్ళు వేసుకోకూడదు. ఈ కొలతలన్నీ చూపించాను ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలనేది. రాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. 3వ వాయి వేసాను. భలే వచ్చాయి ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయాయి. హాయ్ అండి, తెలుగు వంటల ముందు ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పూర్ణాలు చేశాను ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేశాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో ఇది చూపిస్తా ఫ్రెండ్స్. బాగా చేస్తున్నాను. కావుతుంది ఫ్రెండ్స్, వేడిగా ఉంది, వేడిగా ఉంది. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి ఫ్రెండ్స్.